బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది. మొన్నటి దాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. పూర్తిగా ఆధారాలతో సహా మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష అని చెప్తారు? కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకనే ప్రజలు మన కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్ లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే. మేము ఈ ఎన్నికల్లో ప్రచార అంశాలు ప్రధానంగా మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ వెల్ఫేర్ స్కీమ్స్, మోదీ గారు ఈ 10 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, నో అపీస్మెంట్ పాలసీస్, దానికి తోడు జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మీరు దానిని ధీటుగా ఎదుర్కోలేక, దాని మీద వాదించలేక ఈ యొక్క దొడిదారిన అనేక అంశాలు తెర మీదకి తెచ్చిన బీజేపీ ఆ ట్రాప్ లో మేము పడడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా మోదీ డెవలప్మెంట్ అజెండా అండ్ జీరో టాలరెన్స్ కరప్షన్ ప్రధాన అంశాలుగా ఈ ఎన్నికల్లో మా ప్రచార అస్త్రాలు.